నిన్న పీపీటీ గ్రూప్ లో వేశాను కదా, అది ఓపెన్ చేయ ఒకసారి. ఓకే, ఓపెన్ చేసావా? పీపీటీ ఓపెన్ చేయి. పైన జిఎల్ పోస్టింగ్ పైకి వెళ్ళు, స్క్రోల్ చేయి రైట్ సైడ్ లో. పైకి వెళ్ళు, మౌస్తాను పైకి వెళ్ళు, తర్వాత పైకి వెళ్ళు. మౌస్తాను పీపీటీ ఉంటా చూడు, అది కాదు పీపీటీ, అది కాదు పీపీటీస్ ఉంటాయి చూడు. పీపీటీ పైకి వెళ్ళు. ఇది ఇక్కడ ఇది కనబడుతుంది సార్, ఇవి చార్ట్స్ కనిపించట్లేదు. చార్ట్ లో ఉంటా చూడు మా, పైకి వెళ్ళు, చార్ట్ లో ఉంటా చూడు. చార్ట్ ఓపెన్ చేయి. చార్ట్ సార్ ఓపెన్ చేస్తున్నా. చార్ట్ ఓపెన్ చేయలేదు నువ్వు. సరే ఇదో సార్ ఇక్కడ క్లిక్ చేస్తున్నా రైట్ సైడ్ లో ఉంటా చూడు మా, రికార్డింగ్ దగ్గర స్టాప్ షేరింగ్ దగ్గర పక్కన చార్ట్ ఉంటా చూడు, దాన్ని సెలెక్ట్ చేయి. అక్కడ కాదు, ఇటు రైట్ సైడ్ స్టాప్ షేరింగ్ దగ్గర చార్ట్ ఉంటా చూడు, అది ఓపెన్ చేయి. పైకి వెళ్ళు. జిఎల్ పోస్టింగ్ ఓపెన్ చేయి. ఇవన్నీ తెలుసుకోవాలి, రేపు ఈ సెషన్స్ అన్ని ఇట్లే ఉంటాయి. యాక్సెప్ట్ చేద్దాని. ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, అది ఓపెన్ చేయి. ఎస్ఐపి ఓపెన్ చేయి. లోపు ఎస్ఐపి స్క్రీన్ ఓపెన్ చేయి. ఓకే గుడ్. సో అన్ని గుర్తున్నాయి కదా చరణ్ నీకు, నువ్వేం చేసావన్నీ? ఓకే గుడ్, డన్ గైస్. సో నిన్నటి క్లాస్ లో మనము జిఎల్ పోస్టింగ్ సంబంధించిన జిఎల్స్ ని క్రియేషన్ చేసి FS00లో కరెంట్ అసెట్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కానీ, అదర్ ఇన్కమ్స్ కానీ, ఓకే. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా కరెంట్ లైబిలిటీస్ కానీ, ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ఇవన్నీ కూడా క్రియేట్ చేసాం. సో టుడే జిఎల్ పోస్టింగ్ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్. మనకి నెలలో ప్రతి మంత్ లో కూడా ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటాయి. జిఎల్ పోస్టింగ్ కి 2 టీ కోడ్స్ ఇచ్చారు, FB50 ఒకటి, F-02. ఈ రెండిట్లో మనము ఎంట్రీస్ పోస్ట్ చేసి వాటిని జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే FBL3L లో చెక్ చేస్తాం. ఫైనల్ గా డాక్యుమెంట్ డిస్ప్లే FB03 లో కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకేనా? FB50కి వెళ్ళమా, FB50కి వెళ్ళు. యా, సో చూడండి, ఫస్ట్ జిఎల్ పోస్టింగ్ స్క్రీన్ ఇలా ఉంటుందండి. ఫస్ట్ జిఎల్ పోస్టింగ్ స్క్రీన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫస్ట్ చూడండి, అవి డాక్యుమెంట్ డేట్ అదొక ఫీల్డ్, పోస్టింగ్ డేట్ అదొక ఫీల్డ్, రెఫరెన్స్ అదొక ఫీల్డ్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అదొక ఫీల్డ్. వాటిని ఫీల్డ్స్ అంటారు. టోటల్ అమౌంట్ ఇన్ఫర్మేషన్, డెబిట్ టోటల్ అమౌంట్, క్రెడిట్ టోటల్ అమౌంట్ రైట్ సైడ్ లో చూపిస్తున్నాయి చూడండి. సో ఈరోజు డేట్ ఇమ్మా, సో 30.09.2024 టైప్ చేయి. అదే ఉంది సార్. పైన డాక్యుమెంట్ డేట్ 30, ఈరోజు డేట్ పోస్ట్ చేయి 09/2024.
ఓకే, రెఫరెన్స్ నెంబర్ తీసుకో. GL-01. కింద డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ రెంట్ అకౌంట్ రెంట్ A-C స్పేస్ డన్. కిందికి రా. GL అకౌంట్ కిందికి రా. ఆడ పక్కన డ్రాగ్ చేయి. సర్చ్ బాక్స్ రెంట్ అకౌంట్ తీసుకో. ఎంటర్ ఇవ్వు. అక్కడ 220C నీదేనా చార్ట్ ఆఫ్ అకౌంట్స్? కాదు సార్. బ్యాక్ రా. ఆడ నీదా ఏరియా వాళ్ళదన్నా చూసుకోవాలి. ఇది చూడండి 220C ఎవరిదో అది. ఓకే, నీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి అక్కడ, లేదంటే వేరే వాళ్ళకి వస్తాయి. అక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ తీసేది, తీసేసి నీది పెట్టు. బ్యాక్ స్పేస్ అవ్వట్లేదు సార్. అసలు ఆ కంపెనీ నీదేనా? ఒకసారి కాదు చూడడా. సార్. మళ్ళీ కంపెనీ కోడ్ మార్చు. తీసేది. ఆ పైన కంపెనీ కోడ్ మార్చు. నీది పెట్టు కంపెనీ కోడ్. పైన కంపెనీ కోడ్ డీటెయిల్స్ పైన కంపెనీ కోడ్ అనేది చూడు. సార్ ఇక్కడే కదండి సార్. డేటా పైన ఈడ ఉంది సార్ కంపెనీ కోడ్ అని. పైన ఇంకా కొంచెం పైకి వెళ్ళు. స్టార్టింగ్ లో ఎంటర్ GL అది మార్చు. క్లిక్ చేయదాన్ని. నీ కంపెనీ కోడ్ పెట్టాడా? ఇక్కడ చూసుకోవాలా ఎవరి కంపెనీ కోడ్ ఉందో. మీది ఉందా వేరే వాళ్ళది ఉందా చూసుకోవాలా. వేరే వాళ్ళది ఉంటే వేరే వాళ్ళకి వస్తాయి, మీది ఉంటే మీది వస్తుంది. సెలెక్ట్ చేయి కంపెనీ కింద TEL5. ఓకే, సో ఇప్పుడు మీ GLs వస్తాయి. డేట్ ఇవ్వు. వేరే వాళ్ళ కంపెనీ కోడ్లో మీరు రావాలంటే రావు. డేట్ ఇవ్వు. రెఫరెన్స్ నెంబర్ GL-1. కింద రెంట్ అకౌంట్ చూడండి. ఇంతకుముందు వేరే వాళ్ళ కంపెనీ కోడ్ పెట్టారు, అందుకు వేరే వాళ్ళకి వచ్చినాయి. మీ పెడితే మీ వస్తాయి. కిందికి రా. GL అకౌంట్ సెర్చ్ చేయి పక్కన. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నీదేనా అది? AP11. అవును సార్. ఓకే ఇవ్వు. ఇక్కడ ఇవ్వాలా సార్? అంతే. ఇప్పుడు చూడండి మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కింద GLs ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఏం లేవంటుంది. నో వాల్యూ సెలెక్టెడ్. వెయిట్. ఇంటూ గుట్టు అక్కడ ఇంటూ పైన ఆ రైట్ సైడ్ పైన బ్లూ పక్కన ఉంది కదా, బ్లూ పక్కన GL అకౌంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దాన్ని సెలెక్ట్ చేయి. పక్కన బ్లూ పక్కన ఉండేది GL అకౌంట్. ఇప్పుడు ఓకే కింద. అది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ నీదేనా అది? AP11. అవును సార్ నాదే సార్. ఆ పక్కన క్లిక్ చేయి. GL అకౌంట్ విత్ డిలీట్ అని సెలెక్ట్ చేయి పక్కన. ఒకసారి కింద సెర్చ్ చేయి. ఆడది ఓకే కొట్టు ఇంటి మార్కు. నో వాల్యూస్ ఏం లేవంటుంది. FS00 వెళ్ళు. ఏం పెట్టావా? /N FS00. ఇవి ఏం లేవు ఇక్కడ. GLs ఏం క్రియేట్ చేయలేదా నువ్వు? సార్ అది ఉన్నాను సార్. నిన్న ఇంకొకటి చేస్తాను, అది కూడా పెట్టుకున్నాను సార్. ఇప్పుడు నువ్వు ఎన్ని కంపెనీ కోడ్లు చేస్తున్నావు? ఇది థర్డ్ది అనుకుంటా సార్. ఫస్ట్ది నువ్వు ఏదైతే యాక్టివ్ లో ఉన్నా ఇది ఒక్కటి చేయమా. ఏం చేయదు. ఓకే సార్. నువ్వు ఫస్ట్ ఏవైతే కరెక్ట్ గా చేసుకుంటావో ఆ కంపెనీ కోడ్ ఇవ్వు, ఇవి కాదు. ఓకే సార్. ఫస్ట్ OB57 వెళ్ళు. గ్లోబల్ సెట్టింగ్స్.
నువ్వు ప్రజెంట్ ఏదైతే అన్ని చేసి ఉంటావో ఆ కంపెనీ కూడా ఓపెన్ చెయ్యి. చెయ్యంది చేయొద్దు, టైం వేస్ట్. ఉండండి సార్ చేస్తాను. OB57 గ్లోబల్ సెట్టింగ్స్ లో వెళ్ళు. ముందు అక్కడ మార్చు టాలరెన్స్ గ్రూప్. పోస్టింగ్ లోకి వెళ్ళు. పొజిషన్ నువ్వు ఫస్ట్ కంపెనీ ఏదైతే చేసింటావో అది ఓపెన్ చేయి. ఇక నీ యూజర్ ఐడి మల్టిపుల్ చేసేటప్పుడు మీరు చెప్పాలా నాకు, ఏది సార్ ఏ దాంట్లో మీరు ఫుల్ గా ఉన్నారనేది. ఇది కాదు, వివో కాదు, సార్ మీ యూజర్ ఐడి ఇదేనా ఇచ్చింది యూజర్ ఐడి టాలీ SAP ఇది ఓపెన్ చేసినప్పుడు. కాదండి. అదేనా? ఉండండి సార్. గుర్తులేదా? సార్ ఉండండి సార్. అదే టాలరెన్స్ గ్రూప్ ఏ కంపెనీ అది? సార్ అది అసలు ఇది నాది కాదు సార్, ఇది 19 TG. ఇప్పుడు అది కంపెనీ కోడ్ యూజర్ నేమ్ నీదా ఏరే వాళ్ళది? అది న్యూ ఇది నాదే సార్, న్యూ ఫిఫో 36 నాదే సార్. అది తీసేయి, 19 TG తీసేయి. నువ్వు ఏ కంపెనీ అన్ని చేసినావో చెప్పు నాకు. నువ్వు ఫస్ట్ చేసిన కంపెనీ టాలరెన్స్ గ్రూప్ ఏదైతే అది పెట్టు అక్కడ. ఫస్ట్ కంపెనీ ఏం చేసావు? వివో 25 సార్. ఏదిమా? వివో 25 సార్. ఇవ్వు అక్కడ. నువ్వు ఫస్ట్ కంపెనీ ఏది వేసావు? టాలరెన్స్ గ్రూప్. ఏమి ఇచ్చావు ఫస్ట్ కంపెనీకి? న్యూ ఒక్కసారి యూజర్ నేమ్ తీసుకోవాలి, మళ్ళీ తీసుకోకూడదు. ఒకే యూజర్ నేమ్ వరకు 5-6 కంపెనీ కోడ్లు మార్చచ్చు. నువ్వు ఏ కంపెనీ కోడ్ లో ఉన్నావో ఆ కంపెనీ కోడ్ ఇక్కడ మార్చాలా. ఇప్పుడు ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంటే ఫస్ట్ కంపెనీ కోడ్ టాలరెన్స్ గ్రూప్ ఉండాలా. సెకండ్ కంపెనీ ఉంటే సెకండ్ కంపెనీకి వచ్చి మార్చుకోవాలా. ఇక్కడ నువ్వు ఏది మారుస్తావో అక్కడ GLs మారుతాయి, అన్ని మారుతాయి. ఇక్కడ నువ్వు మార్చుకోకపోతే ఏవి మారవు, ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. నువ్వు ఫస్ట్ కంపెనీ కోడ్ ఏదైతే చేసావో ఆ టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఇవ్వు. రాసుకున్నావా లేదా నువ్వు? రాసుకున్నా సార్. మళ్ళీ రాసుకుంటే ఇంత టైం ఎందుకు పడుతుంది? లేకుంటే అది GLs అని ఒకటి చేశాను సార్, అది ఓపెన్ అవ్వదా సార్? ఇంకా ఎవరైనా చేశారా నీట్గా? ఎవరైనా ఒకే కంపెనీ నీట్గా చేసుకుంటూ వస్తున్నారా? ఎనీవన్? ఎవరైనా నీట్గా ఒక కంపెనీ కోడ్ చేసుకుంటూ వస్తున్నారా చెప్పింది చెప్పినట్టుగా? నోబడి? ఒక్కరు కూడా లేరా? ఎవరు లేరా? సార్ GL అకౌంట్స్ క్రియేషన్ యాక్సెప్ట్ చేయలేదండి, మిగతా అంతా ఉంది. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏదైతే చేసింటావో టాలరెన్స్ గ్రూప్ అది ఇక్కడ వచ్చి సేవ్ చేస్తే ఆ కంపెనీకి సంబంధించిన GLs అన్ని వస్తాయి. నువ్వు ఒక కంపెనీ కోడ్ చేసి ఇంకో కంపెనీ GLs కూడా అక్కడ వస్తాయి, ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. నువ్వు ఫస్ట్ కంపెనీ కోడ్ ఏం పెట్టినావో అది సెర్చ్ చేసి రాసుకున్నావో లేదో చూసుకొని అది అక్కడ. అందుకే ప్రతిదీ రాసుకోవాలనేది. కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, ఎలా పడితే అలా చేస్తానికి కుదరదు.
సబ్జెక్ట్ మైండ్ లో ఉండాలి. నువ్వు ఫస్ట్ కంపెనీ కోడ్ ఏది చేసావో అది ఓపెన్ చేయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అక్కడ ఇచ్చి సేవ్ చేయి. వేవ్ 5 సార్ చేసింది. సేవ్ చేయి. సేవ్ చేయి. అవసరం లేదులే ఏమి. సేవ్ చేయి. ఇప్పుడు ఎఫ్ఎస్ లేదేం పెట్టాడు టాలరెన్స్ గ్రూప్. ఏం లేకుండా ఎలా సేవ్ చేస్తున్నావు? సార్ ఇదోండి సార్ న్యూ ఫికో 36 దగ్గర వ్యూ 5 ఉంది చూడండి. నెక్స్ట్ ఎఫ్ఎస్ 00 వెళ్ళు. నువ్వు చేసిన కంపెనీ వివోనా? అవును సార్. ఓకే. ఇప్పుడు అక్కడ కంపెనీ కోడ్ మార్చు. అక్కడ కాదు, ఇటుపక్క పెన్సిల్ దగ్గర కంపెనీ కోడ్ ఉంటుంది చూడు, హెల్మెట్ లాగా ఉంటుంది చూడు, డిలీట్ పక్కన కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయదని. కంపెనీ కోడ్ వివోనా? వ్యూ 5 సార్. అది అక్కడ ఎంట్రీ వచ్చినాయా? ఇవేనా? ఇవేనా? ఉన్నాను సార్, చూస్తాను. ఇవే సార్. ఇప్పుడు ఈ కంపెనీ కోడ్ నువ్వు పెట్టాలా. నువ్వు ఏరేది పెట్టి ఎట్లా ఎంట్రీస్ వస్తాయి? ఓకే, బ్యాంక్ చేయలేదే, కరెంట్ అసెట్ చేయలేదే. అప్పుడు మొన్న ఇవే చెప్పింటే నేను ఇవే చేశాను సార్. ఓకే, ఇప్పుడు OBD4 లెవెల్ ఈ సెషన్ ఇలాగ పెట్టు. ఇంకో సెషన్ ఓపెన్ చేయి. ఆ పైన OBD4 లోకి వెళ్ళు. పొజిషన్కి వెళ్ళు. నీ కంపెనీ కోడ్ ఏమి ఇచ్చినావు? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అదే సెలెక్ట్ చేయి. అక్కడ ఈ కంపెనీది వివో కంపెనీది ఇవ్వు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏరేది ఇవ్వద్దు. వివో అదే సార్. కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏమి ఇచ్చావో అదే ఇక్కడ. అదే సార్. ఓకే, ఇదోండి సార్. దాంట్లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది? కరెంట్ అసెట్స్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది చూడు. 2,01,000 సార్. ఇప్పుడు అక్కడ వెళ్ళు FS 00కి. ఈ స్క్రీన్ ఇలాగే పెట్టు. దాంట్లో పోస్టేజ్ ఉంది కదా, దాన్ని కాపీ చేయి. పోస్టేజ్ సెలెక్ట్ చేయి, రైట్ క్లిక్, కాపీ చేయి. నెంబర్ తీసేసి 2,01,000 పెట్టు. పేస్ట్ చేయి. ఓకే ఇవ్వు. ఓకే ఇవ్వు. 2,01,000 ఏం పెట్టావు చూడు ఒకసారి. 2,01,000 సార్. ఇక్కడ రిఫరెన్స్ కూడా మార్చాలి కదా సార్? అవసరం లేదులే. కింద కంపెనీ కూడా అదేనా? అదే సార్. 2,01,000 కరెక్ట్ అది? అదే సార్ ఉండేది ఇక్కడ. అదే సార్. కాపీ చేసి పేస్ట్ చేయడా. తీసే నెంబర్, కంట్రోల్ V ఇవ్వు. ఓకే ఇవ్వు. కింద ఆల్రెడీ క్రియేట్ చేశారంట. అది 2 సార్లు తీసుకున్నావు ఆ నెంబర్. అది ఒకసారి ఇంటి కొట్టది. నువ్వు చూడు, ఫిక్స్డ్ అసెట్ తీసుకున్నావు, కరెంట్ అసెట్ది. ఫిక్స్డ్ అసెట్ ఏ నెంబర్ ఉంది అక్కడ? ఫిక్స్డ్ అసెట్ నెంబరు 2 lakhs. 2 నెంబర్లు సేమ్ తీసుకున్నావు. ఇక్కడ 2 lakhs ఉంది, అక్కడ 2,02,000 ఉంది. అందుకే ఇలాంటి మిస్ మ్యాచ్ చేయకూడదు. ఓకే, దాన్ని డిలీట్ చేసి కరెంట్ అసెట్ సెలెక్ట్ చేయాలి. స్ట్రైట్ దానికి ఆపోజిట్ RS11 సెలెక్ట్ చేయి. అది దాని పక్కన లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేయి. డిలీట్ చేయదని. డిలీట్ సింబల్ ఉంటుంది చూడు, న్యూ ఎంట్రీస్ పక్కన. సేమ్ నెంబర్ ఉండకూడదు. అందుకే నెంబర్ చెక్ చేసుకోవాలి. కింద చూడు, కింద ఏదైనా సెలెక్ట్ చేయి. కరెంట్ అసెట్ ఆపోజిట్ ఉండేది. అటు చూడు వెయిట్. కరెంట్ అసెట్స్ లోన్స్ అండ్ అడ్వాన్స్ అది సెలెక్ట్ చేయి. కాపీ చేయదని. కాపీ యాజ్ ఈ పైన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇది పెట్టు.
సెలెక్ట్ చేయదని సేవ్ చేయి ఎంట్రీ. ఆహా ఇది కూడా ఎవరో తీసుకున్నారు. బ్యాక్ వచ్చి మా సేమ్ నెంబర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి కదా. బ్యాక్ వచ్చి ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ అవ్వదు. అలా డిలీట్ అయిపోయింది. సరే ఇంటూ కొట్టి ఓకేలే. ఫిక్స్డ్ అసెట్స్ లో ఇచ్చేసారే ఫిక్స్డ్ అసెట్ నెంబరు. ఓకే ఏం కాదులే. వెళ్ళు అక్కడ వెళ్ళు. 2 lakhs 2 పెట్టు. 2 lakhs 2 1 తీసేసి 2 పెట్టు. ఇది ఇక్కడ ఉన్నిలే అక్కడ వెళ్ళు. FS00కి కాపీ చేయదని ఫర్నిచర్ని కాపీ చేయి. 2 పెట్టు 1 తీసి. ఓకే ఇవ్వు. ఓకే ఫిక్స్డ్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ ఆడ మార్చు కింద బ్యాంక్ అకౌంట్ పెట్టు. షార్ట్ టెక్స్ట్ SBI బ్యాంక్. కింద కూడా బ్యాంక్ రాయ్. సేవ్ చేయి. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుందిలే. సేవ్ చేయి. ఓకే ఇవ్వు. ఓకే ఇప్పుడు వెళ్ళు FS00 /n FS00 /n FB50 కదా. /n వెళ్ళు FB50 /n FB50. ఓకే ఇప్పుడు కంపెనీ కూడా మార్చాడా. వివో కంపెనీ కోడ్ పెట్టు. తీసేది. ఓకే డేట్ ఈ రోజుది. ఈరోజు డేట్ ఇవ్వు. రెఫరెన్స్ నెంబర్ ఇవ్వు. హెడర్ టెక్స్ట్ డాక్యుమెంట్ టెక్స్ట్ ఇవ్వు. సార్ ఏమి ఇవ్వాలి సార్. రెంట్ అకౌంట్ ఇవ్వు. కిందికి రా. GL అకౌంట్ డ్రాగ్ చేద్దాని. ఓకే ఇవ్వు. కింద ఓకే ఇవ్వు. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేయి. ఓకే ఇవ్వు. ఎంటర్ కొట్టు. డెబిట్ తీసుకోడా. 10,000 ఇవ్వు పక్కన. ట్యాబ్ ఈ వాల్యూ డేట్ ఇవ్వు. ఈరోజుది వాల్యూ డేట్. ఎక్కడ సార్. ఓకే వాల్యూ డేట్ రైట్ సైడ్ లో. రైట్ సైడ్ వాల్యూ డేట్. ఈరోజు వేయాలా సార్. పక్కన టెక్స్ట్ ఇవ్వు. ట్యాబ్ ఇవ్వు పక్కన పోతుంది. కింద స్క్రీన్ మార్చ్ కింద కొంచెం రైట్ సైడ్ ఇది చెయ్యి. లావు కింద బాణం గుర్తులు ఉన్నాయి చూడు. కింద వెయిట్ టెక్స్ట్ ఇవ్వు. పక్కన టెక్స్ట్ ఇవ్వు రెంట్ అకౌంట్ అని. మళ్ళీ GL అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకో. 400 కింద పైన డెబిట్ క్రెడిట్ బ్యాంక్ సెలెక్ట్ చేయి. ఎంటరీ.
బ్యాంక్ అకౌంట్ తీసుకో, క్రెడిట్ చెయ్యి. $10,000. డేట్ వాల్యూ డేట్ బ్యాంక్ అకౌంట్ కింద ఈరోజు డేట్ ఇవ్వు. జస్ట్ సెలెక్ట్ చేయి, కింద ఆటోమేటిక్ వచ్చేస్తుంది బ్యాంక్ అకౌంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఇస్తే మనకు ఆ జిఎల్ అకౌంట్ దగ్గర రెంట్ బ్యాంక్ ఉంది కదా, అక్కడ గ్రీన్ టిక్ పడాలి. గ్రీన్ టిక్ పడితే ఎలాంటి ఎర్రర్స్ ఉండవు. గ్రీన్ టిక్ పడకపోతే ఎర్రర్స్ వస్తాయి. ఎంటర్ కొట్టు. ఏమొచ్చింది కింద? ఇన్ కంపెనీ కోడ్ VIV5 ద నెంబర్ రేంజ్ 01 ఈజ్ మిస్సింగ్ ఫర్ ది ఇయర్ అంట. ఓకే, న్యూ సెషన్ తీసుకో. పైన FBN1 వెళ్ళు. న్యూ సెషన్ పైన పైన రైట్ సైడ్ లో పైన న్యూ సెషన్ FBN1 01 నెంబర్కి నువ్వు తీసుకోలేదంట. నెంబర్ రేంజ్ FBN1 ఎంటర్. ఓకే, అది కంపెనీ కోడ్ ఇవ్వు. ఇంటర్వెల్స్ సెలెక్ట్ చేయి మధ్యలోది. ఇక్కడ చూడు, నువ్వు జిఎల్కి ఇవ్వలేదు. ఆడ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేయి, గ్రీన్ది. ఆడ 01 తీసుకో. SA డాక్యుమెంట్ అంటారు 01 అంటే. 01/2024 అక్కడ స్టార్టింగ్ లో ఫైనాన్స్ ఇయర్ 2024 01 తీసుకోడా స్టార్టింగ్ లో మా పక్కన 2024. సో ఇప్పుడు ఏ నెంబర్ ఎండ్ అయిపోయింది? 1000, 3000, 3001 పెట్టాడా? ఫ్రమ్ నెంబర్ 3001 నుంచి 4000 పెట్టు. చూడండి ఎన్ని ఇలాంటివే ఎర్రర్స్, చిన్న చిన్న ఎర్రర్స్ ఇవన్నీ. 3001 నుంచి 4000 పక్కన సేవ్ చేయి. ఓవర్లాప్ అవ్వకుండా నెంబర్ సెటప్ చేసుకోవాలి. సేవ్ చేయి. మళ్ళీ వెళ్ళు, అక్కడ /n FB50కి వెళ్ళు. రోజు నేనే చేస్తే ఏముంది, మీరు చేస్తే కదా తెలుస్తుంది ఎన్ని ఎర్రర్స్ వస్తాయనేది. సేమ్ ఇవ్వు, ఇప్పుడు ఎలా ఇచ్చాము అలాగే ఇవ్వు అంతా. డాక్యుమెంట్ డేట్, రెఫరెన్స్ నెంబర్, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్, రెఫరెన్స్ నెంబర్ కింద ఉంటాయి చూడు. రెంట్ అకౌంట్ జీరో అకౌంట్ జస్ట్ స్లాబ్ కింద ఉంటాయి ఆల్రెడీ. మళ్ళీ సెర్చ్ చేయకుండా కింద జస్ట్ స్పేస్ తీసేదాన్ని, నెంబర్ తీసేదాన్ని తీసి జస్ట్ స్పేస్ కింద ఉంటాయి చూడు. స్పేస్ సెలెక్ట్ చేయి, డెబిట్ సెలెక్ట్ చేయి. అమౌంట్ సెండ్ చేయి. అడిగి వెళ్ళి వాల్యూ డేట్ ట్యాబ్ ఇస్తాడు పోతుండదు అంతే. వాల్యూ డేట్ ఈరోజు స్పేస్ కిందనే ఉంటుంది. సెలెక్ట్ చేయదాన్ని మళ్ళీ టెక్స్ట్ స్పేస్ కిందనే ఉంటుంది. ట్యాబ్ స్పేస్ రెండు సెలెక్ట్ చేయి. మళ్ళీ స్టార్టింగ్ రా, బ్యాంక్ అకౌంట్ తీసుకో, స్పేస్ క్రెడిట్ ఓకే, వాల్యూ డేట్. మళ్ళీ ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. బ్యాంక్ అకౌంట్ ఎంటర్. ఏమన్నాడు కింద? ఎంటర్. ఏమంటాడా? అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఫీల్డ్ BCG ABPR. తీసేసి అది టెక్స్ట్ తీసి మళ్ళీ ఎంటర్ కొట్టు ఒకసారి. వెయిట్ ఎంటర్ కొట్టు.
ఏం రెడ్ కలర్ లో పడ్డాయి? ఓకే yes. సిమ్యులేట్ చేయపోయినా, సిమ్యులేట్ చేయపోయినా, సిమ్యులేట్ సిమ్యులేట్ పైన సిమ్యులేట్ కంపెనీ కోడ్ కింద ఏమంటుంది? Error messages still exist. See error log అని. ఒకసారి రైట్ సైడ్కి రా, కిందికి వచ్చి రైట్ సైడ్ కిందికి టెక్స్ట్ సైడ్ వాల్యూ డేట్ టెక్స్ట్ ఆ సైడ్కి రా, కింద డ్రాగ్ చేసే సైడ్కి. డ్రాగ్ చేయి ఇంకా. ఓకే ఓకే ఎనఫ్. ఆ కింద ఎర్రర్ మెసేజ్ ఓపెన్ చేయి. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ వెయ్యి టోటల్ గా /n పైకి వచ్చేసి FB50 /n వచ్చి మళ్ళీ బ్యాక్ రా. చూడండి ఒకే దాంట్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయో చూడండి. మీరు ఎంతవరకు కరెక్ట్ గా చేస్తున్నారని మీకే తెలుస్తుంది. FB50 ఓకే. ఈ సెషన్ ఇలాగ పెట్టు, న్యూ సెషన్ తీసుకో. ఒకసారి FS00 వెళ్ళి రెంట్ ఓపెన్ చేయి. ఏం మిస్టేక్ చేస్తావు చూద్దాం. FS00 వెళ్ళు. అడ్మిన్ ఎక్స్పెన్స్ సెలెక్ట్ చేయి. రెంట్ మీద 2 టైమ్స్ ప్రెస్ చేయి. ఒకసారి వెయిట్ చేయి. అడిగిరా కంట్రోల్ డేటా లేకరా. INR 001 ఓకే. తర్వాత క్రియేట్ లేకరా G001 ఓకే డన్. ఇది కూడా ఒకసారి రా ఫిక్స్ రాసేది లేకరా SBI బ్యాంక్. 2 టైమ్స్ ప్రెస్ చేయి SBI బ్యాంక్ మీద. క్రియేట్ లేకరా. క్రియేట్ లేకరా. కంట్రోల్ డేటా ఓకే. ఇప్పుడు వెళ్ళు FB50కి వెళ్ళు. FS00 ఓకే డన్. ఇప్పుడు ఇవ్వు మళ్ళీ ఇవ్వు డాక్యుమెంట్ డేట్ రెఫరెన్స్ నెంబర్ అయినాయి మళ్ళీ. సార్ రెంట్ అకౌంట్ ఇవ్వాలా సార్? ఒకటేమ్మా రెంట్ ఇవ్వు. ఎందుకురా డ్రాగ్ చేయి. రెంట్ అకౌంట్ తీసుకో డ్రాగ్ చేసి.
కిందికి రా, అవన్నీ అవసరం లేదు. అక్కడ కింద ఇవ్వు. ఎస్బీఐ బ్యాంక్ తీసుకో. సెలెక్ట్ చేయదని తీసుకో. డెబిట్ క్రెడిట్ తీసుకో. ఎంటర్ కొడు. వాల్యూడేటివ్ యాన్ ఎంట్రీ ఇస్ అక్వైర్డ్ ఇన్ టెక్స్ట్ అడుగుతుంది. వాల్యూడేట్ వద్దులే, టెక్స్ట్ తీసుకో. పైన టెక్స్ట్, రైట్ సైడ్ లో టెక్స్ట్, వాల్యూడేట్ పక్కన చేసి కిందనే ఉంటది. ఎంటర్ కొట్టు. ఎర్రర్ సెలెక్ట్ చేయి. ఆ ఎర్రర్ మెసేజ్ టైప్ చేయి, సెలెక్ట్ చేసుకో. అది FIA122 మెసేజ్ నెంబర్. నెట్ ఓపెన్ చేయి, క్రోమ్ ఓపెన్ చేయి, సెలెక్ట్ చేసేది కాపీ చేయి, క్రోమ్ ఓపెన్ చేయి. పేస్ట్ చేయడా. దానిలో కింద ఆన్సర్లు ఉంటాయి చూడు. తెలుగు పెట్టద్దు మా. అది వచ్చేసింది సార్. సాల్వ్డ్ ఎర్రరా సార్? సెలెక్ట్ చేయదని ఆన్సర్ కింద ఇచ్చింటాడు చూడు. వన్ ఆన్సర్ అని ఉంది చూడు, ఓపెన్ చేయదని. చూడు ఒకసారి ఏముందా. కిందికి రా. కిందికి రా. కిందికి రా. OBC4 లో వెళ్ళి ఒకసారి. OBC4 లో వెళ్ళు. ఇక్కడ ఏం పెట్టావు? నీ ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ పొజిషన్ లోకి వెళ్ళు. నువ్వు ఆ కంపెనీకి సంబంధించిన ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ ఏం పెట్టావు? ఫీల్డ్ స్టడీస్ గ్రూప్. ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ ఏం పెట్టావు దానికి సంబంధించింది? గ్లోబల్ సెట్టింగ్స్ లో కదా సార్ ఉండేది? ఏదమ్మా? గ్లోబల్ సెట్టింగ్స్ లో కదండి సార్ ఉండేది? అవును, ఇప్పుడు అది గ్లోబల్ సెట్టింగ్స్ లోనే ఉండేది. టీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్ దే కదా. ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ నీది ఏం పెట్టావు? ఫస్ట్ కంపెనీది అదేనా? అదే సార్. సెలెక్ట్ చేద్దాన్ని. సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ వెళ్ళు. స్టార్టింగ్ లో సెలెక్ట్ చేయి. VI66 దాన్ని సెలెక్ట్ చేయి. కింద సెలెక్ట్ చేయి ఫీల్డ్ స్టడీస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టడీస్ గ్రూప్ ప్రెస్ చేయదాన్ని 2 times. G001 ఓపెన్ చేయదాన్ని. అసెట్ అకౌంట్కి వెళ్ళు. బ్యాక్ రా. ఫస్ట్ జనరల్ డేటా ఓపెన్ చేయి.
ఓకే బ్యాక్ రా. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఓపెన్ చేయి. వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టు. తర్వాత ఓన్ బ్యాంక్ అవన్నీ కూడా సర్ప్రైజ్ లో పెట్టు. సేవ్ చేయి పైన. ఓకే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి G001. అక్కడే ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు టైప్ చేస్తున్నావు పైన? మెటీరియల్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయి. ఓకే బ్యాక్ రా. సెకండ్ ఓపెన్ చేయి అడిషనల్. పార్ట్నర్ బిజినెస్ సర్ప్రైజ్ లో పెట్టు. సెటిల్మెంట్ పీరియడ్ కూడా సర్ప్రైజ్ లో పెట్టు. పార్ట్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ పెట్టాలి సార్? సర్ప్రైజ్ అన్ని సర్ప్రైజ్ లో పెట్టు. ఇది కూడా సెటిల్మెంట్ పీరియడ్. సేవ్ చేయి. మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి 001. ట్యాక్సెస్ ఓపెన్ చేయి. ఓకే ఒకసారి సేవ్ చేయి పైన. ఇప్పుడు వెళ్ళు FB50 వెళ్ళి ఇప్పుడు ఎంట్రీ. టెక్స్ట్ ఇవ్వు. టెక్స్ట్ కంపల్సరీ ఇవ్వు, రిక్వైర్ అడుగుతుంది. ఇప్పుడు పడతా చూడు ఎంట్రీ. అది తీసుకో, బ్యాంక్ తీసుకో. ఇన్ని చెక్ చేసుకోవాలా తెలుసా ఒక ఎంట్రీ పాస్ చేయాలంటే? కాదు ఇన్ని నేను చోట్ల దాంట్లో ఇప్పుడే నేను అది గ్రూప్ అప్పుడే అంతా ఎంట్రీ ఇవ్వద్దు. సార్. ఎప్పుడైనా 2 ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వాలా, 1 ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇవ్వకూడదు. సరే నువ్వు అది వస్తుంది ఆటోమేటిక్ గా. అమౌంట్ తీసుకో. అమౌంట్ వ్యాలిడేట్ టెక్స్ట్ తీసుకో. ఎప్పుడైనా కూడా రెండు ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి, ముందే కొట్టకూడదు. ఎంటర్ కొట్టు. ఎంటర్. అట్లా గ్రీన్ టిక్ పడాలా. అట్లా గ్రీన్ టిక్ పడితే ఎలాంటి ఎర్రర్స్ లేవని అర్థం. సిమ్యులేట్ చేయి పైన. అది చూడు, 40 is the rent account, 50 is the SBI బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయి పైన. ఎస్, ఇప్పుడు ఒక ఎంట్రీ పాస్ అయింది. కింద చూడు, డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. దాన్ని చూడాలంటే ఎక్కడ వెళ్ళాలి? పొజిషన్ FB00 సార్. FBL3 అని వెళ్ళు. /n FBL3n. FBSB అన్నా సార్? L3n. ఇది GL అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఎగ్జిక్యూట్ చేయి పైన. ప్లస్ సింబల్ GL కింద పైన రైట్ సైడ్ లో GL కింద వచ్చిందా? చూడు ఈరోజు డేట్
అసైన్మెంట్ లో ఈరోజు డేట్, ఓకే, మంత్, ఇయర్ ఉంటది. సో ఎంత పోస్ట్ చేసావు? 10,000 పోస్ట్ చేసావు. నువ్వు చేసింది చూడాలంటే ఇక్కడ చూడాలా. ఈ స్క్రీన్ ఇలాగ పెట్టు. న్యూ సెషన్ తీసుకో. తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే FB03 లో వెళ్ళు. డాక్యుమెంట్ లిస్ట్ సెలెక్ట్ చేయి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. పైన ప్లస్ సింబల్, ఎగ్జిక్యూట్ ప్లస్ సింబల్, ఎంటర్. నువ్వు చేసింది ఇక్కడ ఉందా? ఓపెన్ చేయదాన్ని 2 times ప్రెస్ చేయి. ఇలా చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్పెన్స్ వేసావు. నెక్స్ట్ ఇన్కమ్ వెయ్యి. /n FB50. అదర్ ఇన్కమ్ క్రియేట్ చేసావా? చేయలేదులా? చేయలేదు సార్. +00లో చేయలేదు. ఓకే, నెక్స్ట్ F-02 వెళ్ళు. సెకండ్ స్క్రీన్. FB50లో ఒక ఎంట్రీ పాస్ చేసావు. ఇప్పుడు F-02 వెళ్ళు. సెకండ్ స్క్రీన్ లోకి. అది అట్లా ఉండలే, ఈ నుంచే వెళ్ళు. మాక్సిమం 6 ఓపెన్ చేస్తాం, అంతకంటే ఎక్కువ ఓపెన్ చేయలేదు సెషన్ లో. /n F-02. ఓకే, ఇది ఇలా వస్తుంది. ఓకేనా? సేమ్ దాని మీద ఉంటది. రెఫరెన్స్ నెంబర్, డేట్, డాక్యుమెంట్ డేట్, ఈరోజు డేట్ 30/09/2024. టైప్ చేయి పైన. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ వెయ్యి. అట్లా చేయొద్దు. /n F-02 /n అట్లా కాదు. నువ్వు టైప్ చేయమా. /n F-02 ఎంటర్. డేట్ టైప్ చేయడా. 30.0.09.2024. రెఫరెన్స్ నెంబర్ 01 కింద రెఫరెన్స్ నెంబర్. కింద రెంట్ అకౌంట్, హెడర్ టెక్స్ట్, రెంట్ అకౌంట్. ఇది రెండో రకమైన స్క్రీన్. ఓకే, 40 అంటే డెబిట్. కిందికి రా. సెర్చ్ చేయదని పక్కన అకౌంట్ పక్కన రెంట్ అకౌంట్ తీసుకో. ఎంట్రీ రెంట్ అకౌంట్. ఎంటర్ ఇవ్వు. మళ్ళీ అమౌంట్ టైప్ చేయ. అక్కడ 20,000. వాల్యూ డేట్ టెక్స్ట్ ఇవ్వు. లోడ్ డేట్ ఇవ్వు. టైప్ చేయి. తీసేదాన్ని 30.09.2024. కింద టెక్స్ట్ టైప్ చేయి. బ్యాంక్ అకౌంట్ అని. కింద పోస్టింగ్ కి 50 ఇవ్వు. 50 కాదు, 50 15 కాదు. సెలెక్ట్. పక్కన బ్యాంక్ అకౌంట్ తీసుకో. ట్రాక్ చేయదాన్ని సెర్చ్ బాక్స్. అలా టైప్ చేయకూడదు మా. సెర్చ్ తీయమా. బ్యాంక్ తీసేది. ఎంటర్. తీసి GL బ్యాంక్ అని అలా పెట్టకూడదు. సెలెక్ట్ చేయి బ్యాంక్ అకౌంట్.
మళ్ళీ కదా నువ్వు స్పేస్ కింద డేట్ ఉంటుంది సెలెక్ట్ చేయదాన్ని స్పేస్ కింద టెక్స్ట్ లేకరా టెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయి స్పేస్ సెలెక్ట్ చేయదాన్ని పైన సేవ్ చేయి లేదంటే డాక్యుమెంట్ వెళ్ళి అలైన్ చూడు డైరెక్ట్ సేవ్ చేయి కింద సేవ్ అయిపోయిందా మళ్ళీ వెళ్ళి అక్కడికి FBL3 ఎన్నికి వెళ్ళు క్లాస్ ఎన్ FBL3 అని ఎగ్జిక్యూట్ చేయి పైన ఎగ్జిక్యూట్ పైన ప్లస్ సింబల్ వచ్చింది 20,000 ఇలా ఈ విధంగా పోస్ట్ చేయాలి జిఎల్ అదే ఇన్కమ్ అయ్యనుకోండి క్రెడిట్ డిస్కౌంట్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ అది క్రెడిట్ చేయాలి బ్యాంకు డెబిట్ చేయాలి అంతే అది కూడా FB50లో చేయొచ్చు F-02లో చేయొచ్చు చూడండి ఎన్ని ఎర్రర్స్ వచ్చినాయి చూడండి అమ్మాయి చేసినప్పుడు అంతే ఇలా అర్థం చేసుకుంటూ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాలి ఓకే యా అవి చేసేయండి సో టుమారో అకౌంట్స్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాం ఓకే డన్ ప్రజెంట్ మీరు ఏ కంపెనీ కోడ్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ సంబంధించిన గ్లోబల్ సెట్టింగ్స్ లో టార్గెట్స్ గ్రూప్ అదే ఉండాలా నువ్వు ఒక కంపెనీలో ఉండి ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తే ఇక్కడ షో చేయదు టాలరెన్స్ గ్రూప్ OB53లో కంపల్సరీ మార్చాలి మార్చకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు గుర్తుపెట్టుకోండి ఓకేనా డన్ గైస్ బై ఏమిరా ఫస్ట్ ఏందిరా నువ్వే ఒప్పుకున్నావా చేస్తాను సార్ ఏమన్నా చరణా అయిపోయినా కదా సాయి చరణ్ చేస్తావా అని అన్నాడు రికార్డింగ్ ఆఫ్ చేయలేదు ఏంది నువ్వు అదే యాడుందని చూస్తాను ఆ రికార్డింగ్ దాడ పైన ఉంది చూడు Stop. ఇంటూ